న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ కీలక సమావేశం జరగనుంది. మున్సిపల్ ఎన్నికలకు సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. విజయ సంకల్ప సమావేశం పేరుతో కీలక భేటీ జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మెజార్టీ మున్సిపాలిటీలు కైవసం చేసుకునేలా వ్యూహం రచించనున్నారు. తెలంగాణ బీజేపీ కీలక సమావేశం జరగనుంది. మున్సిపల్ ఎన్నికలకు సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. విజయ సంకల్ప సమావేశం పేరుతో కీలక భేటీ జరగనుంది. సమావేశానికి రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మెజార్టీ మున్సిపాలిటీలు కైవసం చేసుకునేలా వ్యూహం రచించనున్నారు. ఇక తెలంగాణ బీజేపీ కీలక సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మరికాసేపట్లో తెలంగాణ బీజేపీ కీలక సమావేశం జరగబోతా ఉంది. ఈరోజు సికింద్రాబాద్లోని క్లాసిక్ గార్డెన్లో ఈ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన ఈ భేటీ జరగబోతా ఉంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఒకవైపు రిజర్వేషన్లను కూడా ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి ఖచ్చితంగా నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది 1-2 రోజుల్లో అని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ ఇప్పటికే సమాయత్తం అవుతా ఉంది. మెజారిటీ మున్సిపాలిటీలను కైవసం చేసుకునే విధంగా కూడా బీజేపీ ఇప్పటికే ఒక ప్లాన్ అయితే రూపొందించుకుంటుంది. ఇందులో భాగంగానే ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్లకు సంబంధించి సన్నాహక సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. విజయ సంకల్ప సమావేశం పేరుతో ఈ సమావేశాన్ని నిర్వహించబోతా ఉన్నారు. ఈ సమావేశంలో బీజేపీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు, మాజీ జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. అందరు ఎంపీలు కూడా ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో అందరూ కలిసి ఈ సమావేశానికి సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి మంచి పట్టు ఉంది అని చెప్పేసి ఏదైతే ఉందో, గతంలో కూడా మున్సిపాలిటీల్లో మంచి రికార్డు కూడా ఉంది బీజేపీకి. అప్పుడు సాధించినటువంటి ఓట్లకు మరిన్ని ఓట్లు సాధిస్తే ఖచ్చితంగా ఈసారి మెజారిటీ మున్సిపాలిటీలు కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది అని చెప్పి కూడా బీజేపీ నేతలు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాము, ఇటీవల జరిగినటువంటి ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీకి అనూహ్యంగా మంచి ఫలితాలు వచ్చాయి. ఇప్పటికే అధిష్టానం కూడా మంచి ఫలితాలు వచ్చాయని చెప్పేసి కూడా రాష్ట్ర నేతలను ఇప్పటికే అభినందిస్తూ ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ముందుకు వెళ్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ మరింత బలోపేతం చేసుకుంటే రాష్ట్రంలో అధికారం కూడా కైవసం చేసుకునేందుకు అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుంది, ప్రత్యామ్నాయ శక్తిగా మారుతుంది. కాబట్టి నేతలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఇప్పటికే ఇటు పార్టీ అధిష్టానం కూడా రాష్ట్ర నేతలకు సూచనలు జారీ చేసింది. ఈరోజు జరగబోయే సమావేశానికి పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా ఇటు బండి సంజయ్లతో పాటు రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అభయ్ పాటిల్ కూడా ఈ సమావేశానికి రాబోతా ఉన్నారు. ఎన్నికల్లో ఏ విధమైనటువంటి వ్యూహాలు అనుసరించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పట్టణాలకు అమలు చేస్తున్నటువంటి అమృత్ పథకం కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఈ పట్టణాలకు సంబంధించి ఇచ్చే నిధులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ద్వారా మున్సిపాలిటీలను కూడా ఖచ్చితంగా కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా బీజేపీ నేతలు భావిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.